ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయములో నుండి 50వ వచనం మనం చదివినప్పుడు, కరువు సంవత్సరములు రాకమునపు యోసేపునకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను అని మనము వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. మనష్షే అనేటువంటి మాటకు అర్థము మరచుట అని అర్థము. అలాగే రెండవ కుమారుని పేరు మనము గమనించినట్లయితే, ఆ తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అనేటువంటి మాటకు అభివృద్ధి లేదా ఫలము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని దేవుని యొక్క దాసుడైనటువంటి యోసేపు ఈ యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకిద్దరు కుమారులను ఇచ్చాడు. మనష్షే అలాగే ఎఫ్రాయిము 2 కుమారులను ఇచ్చాడు. దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. తన యొక్క తండ్రిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మంచి గర్భఫలాలను ఇచ్చినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే నాకు బాధ కలిగినటువంటి దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అన్నటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. నిజంగా మనం గమనించినట్లయితే ప్రియులారా, పరలోక రాజ్యము కూడా 12 గుమ్మములతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గుమ్మము కూడా ఒక ముత్యమును పోలినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ముత్యము అనేటువంటి దాన్ని మనము గమనించినప్పుడు ఆల్చిప్పలోనికి ఏదో ఒక చిన్న ఇసుక రేణువో లేదా ఒక చిన్న గడ్డిపూస లాంటిది వెళ్ళినప్పుడు అక్కడ అది దాని యొక్క శరీరాన్ని ఎంతగానో గాయపరుస్తూ ఆ ప్రాంతములో పెరిగేటటువంటి ఒక ఘనమైనటువంటి పదార్థమే ఒక ముత్యముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఆ యొక్క ఆల్చిప్పలో ఉన్నటువంటి ఆ బాధ కలిగించేటటువంటి ఆ ఇసుక రేణువు కొన్ని దినాలకు ఆ ఇసుక రేణువు చుట్టూగా ఏర్పడినటువంటి ఒక పదార్థాన్ని ముత్యము అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. కానీ అది తయారయ్యేటప్పుడు ఆల్చిప్పకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధలో తను ఓర్చుకొని తను దానిని ఆ బాధను అర్థం చేసుకొని ఆ బాధను అన్వయింపజేసుకొని ఆ బాధలో నుంచి చివరికి వచ్చేటటువంటి ఫలితాన్ని గమనించినట్లయితే ఒక చక్కని ముత్యము అది ఎంతోమందికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు కూడా ఎంతో శ్రమపడ్డాడు. తన యొక్క తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతో బాధను అనుభవించాడు. అన్నదమ్ములు నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. చాలా ఒంటరి జీవితాన్ని అనుభవించాడు. శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. కానీ చివరికి దేవుడు ఆయన ఎంతగానో దీవించి ఆశీర్వదించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తను ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు దీవించాడు. తను ఉన్నటువంటి దేశాన్ని దేవుడు దీవించాడు. తను ఉన్నటువంటి రాజుని దేవుడు దీవించాడు. ఆ ప్రాంతమంతా కూడా, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క యోసేపు ఉన్నటువంటి ప్రాంతాల మీద, ఈ ప్రాంతం మీద ఆయన డిపెండ్ అయ్యే విధంగా దేవుడు చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు కూడా చాలాసార్లు గమనించినట్లయితే, నేను ఒంటరిగా ఉన్నానండి, నాకెవరు తోడు లేరండి, నాకు దిక్కెవరు లేరండి, నేను ఒంటరి వ్యక్తినండి,
నన్ను ఆదుకోవడానికి నా భర్త లేడండి, లేదా నన్ను ఆదుకోవడానికి నా స్నేహితులు, నా భార్య లేదా ఎవరూ లేరండి, ఐ యామ్ ఎలోన్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు తప్పక నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను కూడా ఒక బలమైనటువంటి బిడ్డగా మార్చటానికి మన దేవుడు సమర్థమైనటువంటి దేవుడు. ఒంటరిగా రకరకాల భయాందోళనలో నేను ఉన్నానండి అని చెప్పి నీవు అనుకోవటానికి లేనే లేదు. కానీ నిన్ను ప్రతి సమయంలో కూడా ఆయన కాపాడటానికి గిద్యోనుని కాపాడినటువంటి దేవుడు, యెహోషువను కాపాడినటువంటి దేవుడు, మోషేను దీవించినటువంటి దేవుడు, యోనాను ఒంటరి సమయాలలో దేవుడు కాపాడి బలపరిచి 3 దినాలు చేప కడుపులో ఉన్నప్పటికీ కూడా దేవుడు సంరక్షించి ఆయనను సజీవునిగా బయటకు తీసుకుని వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన దేవుడు సజీవమైనటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా చేయాలని ఇష్టము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభు తప్పక నిన్ను కూడా, నీవు ఒంటరి అని నువ్వు అనుకోవలసినటువంటి అవసరం లేదు. ఒంటరి అయినటువంటి వాడు 1000 మందిగా దేవుడు దీవించే దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఫలభరితంగా చేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. దేవుడి వాక్యముతో నిన్ను బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి నాయన, ఈ వాక్యాన్ని నాయన వినుచూ ఉన్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు ప్రభువా నాయన వారు తెలియజేస్తూ ఉండగా వాటన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మీ బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. దేవా నా తండ్రి, దూర ప్రాంతాలకు, తల్లిదండ్రులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా, అక్క చెల్లెండ్రులకు దూరంగా ఎంతోమంది రకరకాలైనటువంటి దేశాల్లో నివాసం చేస్తూ ఉంటారు ప్రభువా. వారికి నెమ్మది దయచేయండి, వారికి ధైర్యము దయచేయండి, వారిని బలపరచండి, దీవించండి, స్వస్థపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నీవే తల్లిగా తండ్రిగా ఉండి ప్రభువా వారిని మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీరుస్తారని నమ్ముచు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామాన మా ప్రార్థనా మనవులన్నీ కూడా మీకు సమర్పిస్తూ ప్రభువా మీరు జవాబు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. యేసు క్రీస్తు నామాన మా ప్రార్థనా మనవులన్నీ కూడా మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.